హాయ్, వెల్కమ్ టు సినీ రంగం. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస హిట్స్తో ఫుల్ జోష్ మీదున్నారు. ఈ ఏడాది వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ కొట్టడంతో పాటు కలెక్షన్స్తో 300 కోట్ల క్లబ్లో జాయిన్ అయిపోయారు. ఇక తన నెక్స్ట్ మూవీ మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్గా పూజ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుండి అందరిలోనూ ఒకటే ప్రశ్న మెదులుతుంది. అదేంటంటే హీరోయిన్ ఎవరు? ఎందుకంటే సీనియర్ హీరోలకు హీరోయిన్స్ దొరకడం చాలా కష్టంగా మారిపోయింది. యంగ్ హీరోయిన్స్తో సీనియర్ హీరోస్ రొమాన్స్ చేస్తుంటే సాధారణ ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా తప్పుపడుతున్నారు. వాళ్ళ ఏజ్కి తగ్గ హీరోయిన్స్ అందరూ బిజీగా ఉండడంతో కుదరటం లేదు. అయితే చిరుకి జోడీగా ఇప్పటికీ చాలా పేర్లు వినిపించాయి. వాటిలో ఒకటి నయనతార. ఇప్పటికీ నయనతారతో సైరన్ నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాలు చేశారు. మరోసారి ఈ సినిమా కోసం తీసుకుంటారనే వార్తలు వచ్చాయి. కానీ అది కుదరటం లేదని తెలుస్తుంది. ఇక లేటెస్ట్గా వస్తున్న మరో హీరోయిన్ క్యాథరిన్. క్యాథరిన్ చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్న సరైన బ్రేక్ మాత్రం రాలేదు. అప్పట్లో అల్లు అర్జున్తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన సరైనోడు సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది. యంగ్ ఎమ్మెల్యేగా చేసి అదరకొట్టింది. ఇక అలాగే తేజ డైరెక్షన్లో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానాతో రొమాన్స్ బాగానే పండించింది. రీసెంట్గా సుందర్ సీతో హీరోయిన్గా నటించిన క్యాథరిన్ ఇప్పుడు మెగాస్టార్తో రొమాన్స్కు రెడీ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజమైతే బన్నీ హీరోయిన్ మెగాస్టార్తో చేస్తుంది అనొచ్చు. మరి క్యాథరిన్ చిరుకి హీరోయిన్గా చేస్తుందో లేక మరేదైనా కీలక పాత్ర చేస్తుందా అని చూడాలి. ఇక ఈ విషయంలో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.